ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తివంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 31. మరి చింతించుచున్నావా? అయ్యు వరి చింత అనే మాట మీద ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? దేవునికి స్తోత్రం. మరి చింత అన్నది ప్రతి ఒక్కరికి ఆవరిస్తూనే ఉంటుంది. మరి దీనికి ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు. అన్ని ఏజ్ గ్రూప్స్కి, అన్ని స్టేటస్ల వారికి చింత అన్నది ఉంటుంది అన్నమాట. మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, మరి ఎవరికి ఏం జరగనై ఉన్నదో, మరి జరగబోయే దాని గురించి ముందుగానే ఫోర్కాస్ట్ చేసి, యాంటిసిపేట్ చేసి, మరి జరగని దాని గురించి కూడా చింతించే వాళ్ళు ఉన్నారు. చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నామని చింత, చేయకూడనిది చేస్తున్నామని చింత. మరి చింత చితికెళ్ళిన దాకా విడిచిపెట్టదంట. అలాగే చింతించటం వలన తొందరగా చితికెళ్తారంట. మరి జరగని వాటి గురించి కూడా చింతించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి కళలను బట్టి చింతిస్తారంట. మొట్టమొదటిసారిగా మరి చెరసాలలో ఖైదీలు, మరి యోసేపు గారు ఆదికాండంలో మనం చూడగలుగుతాం కదా. అక్కడ వారికి వచ్చిన కళలను బట్టి చింతించడం చూస్తూ ఉంటాము. మరి నేటి దినాలలో చాలా మంది కూడా వస్తున్న కళలను బట్టి చింతించడం, ఆందోళన, యాంగ్జైటీ, వరి అవ్వటం చూస్తూ ఉంటాం అనమాట. అలాగే బయటికి వెళ్ళిన వారు క్షేమంగా వస్తారో లేదని చింత. మరి సౌలు గారు గార్ధబాలను వెతకటానికి వెళ్ళినప్పుడు మరి అంటూ ఉంటాడు కదా, మరి నా తండ్రి గారు గార్ధబాల సంగతి ఎలా ఉన్నా కానీ మన విషయమే విచారిస్తాడు, చింతపడతాడని మరి అంటూ ఉండే సందర్భం. అలాగే చెడు కార్యాలను చెయ్యలేకపోతున్నామే అతి త్వరగాని చింత. మరి అమ్నోను, తామారు విషయంలో కూడా మనం ఈ సందర్భంలో చూడగలము. అలాగే భక్తిహీనులు ఎల్లప్పుడూ నిశ్చింతగల వారి ధన సమృద్ధి చేసుకుంటున్నారని కీర్తన 73లో మనం చూడగలం. అలాగే నీతిమంతుడు హెచ్చింపబడ్డట్టు చూచి భక్తిహీనులు మరి ఈ రీతిగానే వరి ఫీల్ అవుతూ ఉంటారంట. మరి కీర్తన 112లో మనం చూడగలుగుతాము. భక్తిహీనులు చూసి నీతిమంతులు చింతపడతా ఉంటారు, వాళ్ళు నిశ్చింత గలవారే ధన సమృద్ధి చేసుకుంటున్నారని. అలాగే భక్తిహీనులేమో నీతిమంతులు చూసి వాళ్ళ కొమ్ము హెచ్చింపబడతా ఉన్నది, వాళ్ళు బాగా క్షేమాభివృద్ధి కలిగి ఉన్నారని భక్తిహీనులు చింతిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు కానీ ఒంటిగాని కష్టము బహుచింత కలదంట. మరి ప్రసంగి జ్ఞాని అన్న సొలొమోన్ గారు అంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ భవిష్యత్తును గురించి చింత. మరి దానియేలు గ్రంథంలో రాజును చూస్తాం కదా, భవిష్యత్తు గురించి చింతిస్తూ పడుకున్నప్పుడు తనకు వచ్చిన కళను బట్టి చింతించడం మనం చూస్తూ ఉంటాము. అసలు ఎందుకు చింత కలుగుతుందంటే యెహోవాను విసర్జించినందునంట. మరి యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం అన్నమాట. లేఖనాలలో ఉన్నది కదా, యెహోవాను విడిచి వేరొకను ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరించినంట. మరి దేవుణ్ణి విడిచిపెడితే శ్రమలే వస్తాయి, చింతలే కలుగుతాయి. మరి ఎవరు చింతించరు. మరి యెహోవాను నమ్ముకొనివాడు మరి చింతించడంట. మరి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. మరి యెహోవాను నమ్ముకున్నప్పుడు ఎటువంటి వరి ఉండదు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో, మరి వర్షం అంటే మరి దీవెనికి సాదృశ్యంగా ఉన్నది, అభిషేకానికి, ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నది. మరి వర్షం లేనప్పుడు ఫ్రూట్స్ ఏమి ఉండవు కదా, అయినప్పటికీ చింత ఉండదంట. నా దేవుడు ఎట్టి అద్భుతాన్నైనా చేయుటకు శక్తి గలవాడు, సో నేను ఏమాత్రం భయపడను అనుకుంటాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి చింత అన్నదే ఉండదు. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడతారు కాబట్టి చింతించకుండా ఆయన చిత్తానికి లోబడి ఆయన నడిపే బాటలు నడుస్తారు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో చింతించకూడదు. ఎందుకంటే చింతించడం వలన మరి హెల్త్ ఇష్యూస్ అనేకమైనవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతారు. అంత మాత్రమే కాదు కానీ లేఖనాన్ని చూచినట్లయితే మరి మన ఎత్తు మూరెడెక్కువ చేసుకోలేమని మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాం. మనం ఏ పరిస్థితిని కూడా మార్చివేయలేము. మరి భవిష్యత్తు మనకు తెలియదు. రేపటి దినం గురించి చింతింపకూడని లేఖనాలు ఉన్నాయి. అవర్ ఫ్యూచర్ ఈస్ అన్సర్టెన్.
మరి రేపేం జరుగుతుందో, మరుసటి క్షణమేం జరుగుతుందో తెలియనప్పుడు మనం చింతించడం కూడా వ్యర్థమే కదా. సో చింతింపవలదు ఏ విషయంలో. అంత మాత్రమే కాదు కానీ మరి ఏం తిందుమా అని, మన ప్రాణాల గురించి, ఏమి ధరించుదుమా అని మన దేహములను గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇవన్నీ కావాలని మన దేవాది దేవునికి తెలియను కాబట్టి దేవునికి స్తోత్రం. మనం అడక్క ముందే మన అవసరాన్ని తీర్చే దేవాది దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే యేసయ్య చెప్తాడు కదా, అన్యులకు సాక్షాత్మై ఉండటం కోసం అధిపతుల ఎద్దుకు, రాజుల ఎద్దుకు మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. వారికి ఏం చెప్పాలా, ఏం సమాధానం ఇవ్వాలని మరి మీరేమీ చింతించొద్దు. ఎందుకంటే ఏం మాట్లాడాలో ఆ క్షణమందే మీకు అనుగ్రహింపబడినని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం ఎవరితో ఏ రీతిగా రెస్పాండ్ అవ్వాలి, ఎవరితో ఏ మాట మాట్లాడాలి, సువార్త చెప్పే విషయంలో కానీ, మరి అధికారుల ఎద్దుకు వెళ్ళినప్పుడు కానీ, ఏ విషయంలో అయినా కానీ, మరి ఏదైనా మ్యాచ్ మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, ప్రార్థన చేసుకొని సంపూర్తిగా ఆయన చిత్తానికి విధేయత చూపించినప్పుడు మరి చింత ఏమీ లేకుండా దేవుడు సమస్తమైన పరిస్థితుల్ని అనుకూలంగా మార్చే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా అమ్మాలన్నా, కొనాలన్నా కానీ, ఏ ట్రాన్సాక్షన్స్ విషయంలో అయినప్పటికీ దేవుడు ఆయన చిత్తాన్ని మన పక్షంగా జరిగిస్తాడు. మనం చింతించకుండా ఆయన మనం సంపూర్తిగా నమ్ముకున్నప్పుడు దేవునికి స్తోత్రం. చింతించకుండా ఆయన చిత్తానికి లోబడినప్పుడు మనం ఏ విషయంలో మోసపోము, నష్టపోము, కింది వారిగా ఉండం, పైవారిగా ఉంటాం, తీసుకునే వారిగా ఉంటాం, ఇచ్చేవారిగా ఉంటాం, తోకగా ఉంటాం, తలగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగో సమాధానం చెప్తారు కదా, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు మరి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న అవసరం లేదు మాకు, ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని చెప్తా ఉన్నారు. సో వారికి చింతే లేదు, ఎవరు ఏమన్నా అనుకొని గాక. మనము నీతిగా, యథార్థంగా, భక్తిగా జీవిస్తున్నప్పుడు నిజంగా దేవాది దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాదే అని ఎటువంటి చింత లేకుండా ఆయన చిత్తానికి విధేయత చూపి నడిపించబడుతున్నప్పుడు ఎవరి ముందు కూడా తలదించుకునే రీతిగా దేవుడు ఉంచడు. ఆయన పాదాలు పట్టుకుంటే మనం ఎవరి పాదాలను పట్టుకోవాల్సిన పరిస్థితి రాదు. మరి ఆయన ఎదుట మనం లోబడి వినే విధేయతలు కలిగి తలదించుకొని ప్రార్థించినప్పుడు అందరి ముందర మన తలనెత్తే దేవాది దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రహస్యమందు ఆయన పాదాలు పట్టుకొని రహస్యమందు ఆయనతో మనం సమయం కేటాయించినప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మరి వెలుగుగా నిలబెట్టే దేవుడే ఉన్నాడు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదన్నట్టు మరి మారుమూల ప్రాంతంలో నువ్వు చేస్తున్న పరిచయను దేవుడు నిశ్చయంగా వెలుగులోనికి తెచ్చే దేవాది దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఇంత ప్రయాసపడతా ఉన్నాను, ఇంత కష్టపడతా ఉన్నాను, ఏ విషయంలో కూడా నేను సమృద్ధిని చూడలేకపోతాను, జయాన్ని చూడలేకపోతాను, ఫలాన్ని చూడలేకపోతా ఉన్నాను, అభివృద్ధిని చూడలేకపోతాను, క్షేమాభివృద్ధి లేదు అనుకోవటానికి లేదు. ప్రతి విషయంలో కూడా దేని కాలమందది చక్కగా ఉండినట్లు నిర్ణయించిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. పరిపూర్ణంగా మరి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనే మన పక్షంగా ప్రతి కార్యాన్ని సఫలపరిచే దేవాది దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి యేసయ్యతోనే ఉన్నారు శిష్యులు. మరి తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులు అరుస్తూ ఉన్నారు, నీకు చింత లేదని. అలాగే నేను ఒక్కదాన్నే ఒంటరిగా పనిచేస్తున్నాను కదా, మరి నా సహోదరిని పంపించవచ్చు కదా, నీకు చింత లేదని మార్తా అంటా ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ ఇన్ని రకాల చింతలు చూసాము. మరి దేవాది దేవుడు కూడా మరి ఆయన దుఃఖించుటకును చింతాక్రాంతుడకును ఆరంభించాడంట మరి శిలువ త్యాగానికి ముందు. మరి అంత మాత్రమే కాదు కానీ పిల్లలకు రాసిన పత్రికలో చూసినట్లు 4:6 దేని విషయంలో మనం చింతపడకూడదు కానీ ప్రతి విషయం అందును కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి విన్నవించబద్దులమే ఉన్నాము. ఏ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. మరి నాటి దినాలలో ఈ కార్యాన్ని చేసావు కదా ప్రభా, మరి నేడు ఈ సమస్య వచ్చింది, ఈ విషయంలో కూడా మీరు కార్యాన్ని చేయండి అని మరి కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థించాలి. మరి ఫైనల్గా మనం ఒకటే చేయబద్దులమన్నాం. 1 పేతురు 5:7 ఉంటుంది కదా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. ఆయన మీద వేసి మనం నిశ్చింతగా ఉంటాము, ఆయన నమ్ముకుందాము. మరి ఏ మాత్రం కూడా నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టడు, మరిచిపోడు. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడేండును గాక. ఆమేన్.